గోదాదేవి చరిత్ర అనేది సనాతనమైన భక్తి కథ. గోదాదేవి అవతారం భూమిపై జననం. తమిళనాడులో విల్లీపుత్తూరులో ఒక మహాభక్తుడు విష్ణుచిత్తుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు నందవనంలో పూలు కోసి విష్ణుమూర్తికి మాల కట్టి సమర్పించేవాడు. ఒకరోజు నందవనంలో తులసి మొక్కల మధ్య ఒక చిన్న శిశువు కనిపిస్తుంది. ఆ శిశువు సాధారణమైన బాలిక కాదు. ఆమె భూమిపై అవతరించిన భూదేవి అవతారం. ఆ బాలికకు విష్ణుచిత్తుడు గోదాదేవి అని నామకరణం చేసి తన కన్న కూతురిలా పెంచాడు. చిన్ననాటి గోదాదేవి భగవంతునితో ఆటలు. గోదాదేవి చిన్నప్పటి నుంచే విష్ణుమూర్తిని తన ప్రాణంగా భావించేది. విష్ణుమూర్తి అంటే అపారమైన భక్తి. విష్ణుచిత్తుడు తయారు చేసిన పూలమాలను ఆమె ముందుగా తన మెడలో వేసుకుని అద్దంలో చూసుకుని, ఈ మాల నాకు నచ్చితేనే నా శ్రీమన్నారాయణుడికి నచ్చుతుంది అని అనుకునేది. ఆ పూలమాలను తీసి తండ్రి తీసుకువెళ్ళే బుట్టలో పెట్టేది. ఒకరోజు విష్ణుచిత్తుడికి ఆ మాలలో తల వెంట్రుక కనబడుతుంది. ఇది ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. తర్వాత ఇది తన కూతురు చేసిన పని అని అర్థమైంది. ఇది తెలిసినప్పుడు విష్ణుచిత్తుడు బాధపడతాడు. ఇది అపచారం అని భావిస్తాడు. కానీ అదే రాత్రి శ్రీమన్నారాయణుడు కలలో వచ్చి, ఆమె ధరించిన మాలే నాకు ప్రియమైనది, ఆమె భక్తి నాకిష్టం అని చెబుతాడు. అప్పటి నుంచి గోదాదేవి ఆండాల్గా ప్రసిద్ధి చెందింది. గోదాదేవి హృదయంలో ఒకే ఒక కోరిక ఉండేది. ఆండాల్ పెద్దయ్యే కొద్దీ ఆమె భక్తి ప్రేమగా మారింది. ఆమెకు ఒకే ఒక కోరిక, చిన్నప్పటి నుంచి శ్రీ రంగనాథుడిపై అపారమైన ప్రేమ, ఆయనను భర్తగా పొందాలనే కోరిక. తిరుప్పావై. శ్రీ రంగనాథుణ్ణి పొందడానికి తన స్నేహితులతో కలిసి కాత్యాయని వ్రతం చేసి 30 పాసురాలతో కూడిన శ్లోకాలు తిరుప్పావైని రచించింది. గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాసురం చొప్పున పఠిస్తారు. గోదాదేవి ప్రేమను వ్యక్తపరుచుట. యుక్త వయసు వచ్చిన గోదాదేవికి వివాహం చేయదలిచి ఆమె తండ్రి విష్ణుచిత్తుడు ఆమెకి ఎవరంటే ఇష్టమని అడగగా, ఆ శ్రీమన్నారాయణుడే తన భర్త అని, తనని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోను అని ఆమె తెలుపుతుంది. అప్పుడు విష్ణుచిత్తుడు వటపత్ర సాయితో మొదలుపెట్టి 108 దివ్య దేశాల్లో విష్ణు స్వరూపాలు వర్ణించి అందులో ఎవరిని ఆమె భర్తగా కోరుకుంటుంది అని అడగగా, శ్రీరంగంలో రంగనాథుణ్ణి వర్ణించే సమయంలో ఆమె సిగ్గుతో తల వంచుకోగా, ఆమె వరించాలనుకున్నది శ్రీ రంగనాయకుణ్ణి అని విష్ణుచిత్తుడు గ్రహిస్తాడు. కానీ ఆయన చూస్తే భగవంతుడు, ఈమె చూస్తే మానవ కన్య. ఈ వివాహం ఎలా జరుగుతుందా అన్న ఆందోళనతో నిద్రిస్తున్న విష్ణుచిత్తుని కలలో శ్రీరంగనాథుడు కనిపిస్తాడు. గోదాదేవిని నేను వివాహం చేసుకుంటాను, శ్రీరంగానికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. శ్రీరంగం యాత్ర దివ్య గడియ. విష్ణుచిత్తుడు కలలో శ్రీరంగనాథుడు చెప్పినట్లుగా గోదాదేవిని, విల్లీపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. శ్రీరంగనాథుల్లో ఐక్యమైన గోదాదేవి. పెళ్లి కూతురిగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలోకి ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగి రోజున జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి విష్ణాలయంలోనూ భోగి రోజున గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంగా కళ్యాణం జరుపుతారు. పెళ్లి కాలేదని బాధపడుతున్నవారు, వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు భక్తి శ్రద్ధలతో శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణం చూస్తే కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ కథ చదివిన వారికి, విన్న వారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ గోదాదేవి రంగనాయక స్వామియే నమః అని కామెంట్ చేయండి.